హాయ్ అండి అందరికీ. ఈ ఈ వీడియో స్పెషల్ వీడియో నాకు, ఎందుకంటే 6 మంత్స్ తర్వాత ఒక స్పెషల్ పర్సన్ని నేను ఈరోజు కలిశాను. అక్కయ్య పేరు శ్రీలత అండ్ పాప పేరు ధృవి. వీళ్ళేంటంటే స్పెషల్ పర్సన్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడే కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్లో డెలివరీ అయ్యానండి. అక్కడ నా పక్కనే, అంటే నేను డిసెంబర్ 20కి మా మేధాంశ్ పుట్టాడు, 19కి జాయిన్ అయ్యాను హాస్పిటల్లో. ఆ రోజే ఈ అక్కయ్య కూడా నా పక్క బెడ్లోనే జాయిన్ అయిందండి. ఆ రోజు నుంచి మేము 10 డేస్ వరకు హాస్పిటల్లోనే కలిసి ఉన్నాం. అండ్ మా బాబు మార్నింగ్ 10:40కి పుడితే ఆ పాప 10:49కి పుట్టింది. ఇద్దరు జస్ట్ 9 మినిట్స్ తేడాతో ఒకటే సేమ్ థియేటర్లో పుట్టారు. అందుకే వాళ్ళు చాలా స్పెషల్. నాకు 9 డేస్ వాళ్ళతోనే కలిసి ఉన్నాను, కానీ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాం జస్ట్ 10 డేస్లోనే. ఏదో 10 ఇయర్స్ నుంచి వాళ్ళతో మాకు రిలేషన్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ ఇప్పుడే కలిసాం మేము. అక్కయ్యకి కూడా ఛానల్ ఉంది, అదే పాప పేరు మీద, ధృవి అఫీషియల్ 143. ఒకసారి అక్కయ్య వ్లాగ్స్ కూడా చూడండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. వీళ్ళిద్దరు చూడండి ఎలా ఉన్నారో, ఇద్దరు క్యూట్గా. ఇద్దరు ఒకసారి పుట్టారు, జస్ట్ 9 మినిట్స్ తేడాతో. మేధాంశ్ అన్నయ్య, ధృవి చెల్లమ్మ ఈరోజే కలిశారు. వాళ్ళిద్దరు ఎలా ఆడుకుంటున్నారు, ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి. నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అక్కే వాళ్ళు కూడా ఇక్కడే కరీంనగర్లో ఉంటారు. మేము మా మ్యారేజ్ డేకి ఇన్వైట్ చేస్తే ఇలా మేము ఆర్ఫనైజ్కి వెళ్తున్నామని అంటే, వస్తారా పక్క, నేను కూడా వస్తా అని చెప్పేసి వచ్చి అక్క కూడా పార్టిసిపేట్ చేసింది. అక్కయ్య కూడా ఇలాంటివంటే చాలా ఇష్టం. అండ్ మా ఇద్దరి థాట్స్ కూడా సేమ్ ఉంటాయి, అందుకే అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ కూడా. ఫ్యూచర్లో మా బాబు పాప కూడా అలానే ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా బాండ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందరు లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మేధాంశ్ ఛానల్ని. థ్యాంక్ యూ.